నమస్కారం గురువుగారు. నమస్కారం తల్లి. గురుగారు, సాధారణంగా ఆడవారికి వాయనాలు ఇస్తూ ఉంటారు, కానీ సుమంగళి స్త్రీలకు మాత్రమే వాయనం ఇస్తారు. భర్త లేని స్త్రీలకు పసుపు కుంకుమ ఇలాంటి వాయనాలు అనేవి ఇవ్వరు. ఎందుకని గురువుగారు? చూడమ్మా, ధర్మమైన ప్రశ్నకి హిందూ ధర్మంలో పసుపు కుంకుమ అనేది ముఖ్యంగా మనం చెప్తే భర్త కట్టిన తాళికి విలువ. అంటే వాయనం కూడా ఇచ్చేది వాళ్ళే. ఎక్కువ ఈ మధ్య కాలంలో వాయనాలు ఇచ్చే కార్యక్రమాలు తగ్గుతూ వచ్చాయి. గతంలో చెప్పుకుంటే ఈ వాయన కార్యక్రమాలు శివరాత్రికి కానీ ఇంకేదైనా పండుగలకు కానీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి కుదిరితే కానీ చేసేవాళ్ళు. అంటే ఖచ్చితంగా 3 నెలలు 4 నెలలకు జరిగే కార్యక్రమాలు. దీంట్లో జరగాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే అమ్మ, పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళకి తమలపాకు పెట్టి బొట్టు పెట్టేసి ఇచ్చుకుంటేమమ్మ అని పుచ్చుకుంటేమమ్మ అని ఆడవాళ్ళు అనుకొని తీసుకొని స్త్రీలు ఇంకొకరి యొక్క భావాలను ఎక్స్పర్ట్. అంటే ఇందులో ముఖ్యమైనది మగవాడి పాత్రే, కానీ మగవాడు ఉండడు అక్కడ, ఆడవాళ్ళు మాత్రమే. ఎవరు చేస్తారు అసలు? ఇది ఎందుకు చేస్తారు? ఇది తెలుసుకోవాల్సింది. శాస్త్ర గ్రంథాల్లో ఏమి రాసిందంటమ్మా, ఒక స్త్రీకి బొట్టు తర్వాత ఒంటిలో ఉన్న ప్రతి కట్టు పుట్టుకతోనే వస్తుంది. అవును. రాణి కేవలం కాళ్ళకి మెట్టిలు, మెడలో ఉన్న ఈ పుస్తలు, తర్వాత ఇక్కడ మనం పెట్టి ఈ బొట్టు చిన్నగా ఉండదు, కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ పెళ్ళైన వాళ్ళది చూస్తే ఇప్పుడు మీరు చిన్నగా పెట్టుకుంటారు. ఇప్పుడు చాలామంది కాలేజీకి వెళ్ళే వాళ్ళు చిన్న చిన్న పెడతారు. పెళ్ళైన వాళ్ళు ఒకప్పుడు చూసుకుంటామా కొంచెం పెద్దగా ఉండేది, ఒక బిల్లలాగా ఉండేది. అంటే దాని అర్థం అది. తర్వాత పసుపు కుంకుమలు కూడా ఇచ్చేవాళ్ళు. ఇలాంటి ఈ కార్యక్రమం అనేది తల్లిదండ్రుల నుంచి రావు, ఒక బయట నుంచి వచ్చిన ఒక పురుషుడి నుంచే వస్తాయి. వీటికి ఎందుకు ఈ విలువ ఉంది? వాయనం ఇచ్చుకోవడం ఎందుకు? శాస్త్ర గ్రంథాల్లో పరమాత్ముడే రాసిన రాతలో, అంటే పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించాక మనం ఎందుకు తీసుకోవాలి అనే ఈ కార్యక్రమంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అమ్మ, ఎక్కడైతే పురుషుడు భార్య పురుషుడు ద్వారా సుఖపడి అన్ని భోగాలను అనుభవించి కష్టం ఇష్టం నష్టం చూస్తున్న వాళ్ళు ఎందుకు ఇస్తారంటే అమ్మ, సౌభాగ్యం బాగుండాలి అని. సాక్షాత్తు పార్వతీ మాత కూడా ఈ యొక్క వాయనాన్ని ఇచ్చుకున్నా కూడా 3 దేవతలు వెళ్ళాల్సిందే. ఎందుకంటే శివుడు ఎన్ని కష్టాలతోనే అలా దుమ్ము ధూళి నెత్తిలో గంగని పెట్టుకొని కళ్ళు తెరవకుండానే శ్మశానంలో కూర్చుంటాడు. కాబట్టి ఆయన బాగుండాలి, ఆయనకి ఎలాంటి గాలి ఏది సోకకుండా ఆరోగ్యకరంగా బాగుంటే కదా నేను బాగుంటా. భగవంతునికి కూడా గాలి సోకుతుందా అని అమ్మవారిది కాదు, పార్వతీ మాతది కాదు నేను అంటుంది. ఆమె ఇచ్చిన దాని తర్వాత మానవులకు వచ్చాను నేను, మనుషులకు అంటున్నా. అలాంటి ఉద్దేశం మనిషికి, ఆయనకి ఎలాంటిది సోకకుండా, అంటే రోగాలు గాలి సోకడం అనేది మన శాస్త్ర గ్రంథాల్లో లేదు, మానవులు పెట్టింది మాత్రమే. ఎలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో నియమ నిబంధనలు మాట్లాడితే ఆయన ఉద్యోగం పోయి అలసిపోయడం, 40 ఏళ్ళకే ఈ రోజుల్లో 60 సంవత్సరాల జీవిత చక్రం అయిపోతున్నట్టుంది. అలాంటి స్థితిగతులు రాకుండా కొంతమంది చూడమ్మా, కిడ్నీస్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, గుండె సంబంధించిన వాళ్ళు ఉంటారు, మద్యం సేవించిన వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళన్నిటికీ వాయనమే అనేది ఎందుకు చెప్తున్నా అంటే అమ్మ, భాగ్యం అనేది ఏదైతే ఉంటుందో సౌభాగ్యం, భర్త బాగుంటేనే బాగుంటుందని, ఆయన బాగా అయిపోవాలని 10 మంది ఆశీర్వాద బలం తీసుకోవడానికని ఈ వాయనాలు ఇస్తారు. ఒకప్పుడు కూడా అంతే, 11 మంది నుంచి 21, 51 మందికి ఇస్తారు కదా. అలాంటి వ్యక్తుల ద్వారా అందరు ముత్తైదుల ఆశీర్వాదం పొంది ఈ ముత్తైదు కూడా ఆయన భర్తని కాపాడుకోవడాలనేది జరిగేది యాక్చువల్లీ తంతమ్మ. మీరు అన్నది ఇప్పుడు నేను పార్వతీమాత వాయనం ఇచ్చినా కూడా 3 దేవతలు వెళ్ళాలని అన్నాను. అందులో శివుడు బాగుండాలని ఇవ్వడంలో పార్వతీమాతకి మీరు అన్నది శివుడిని దేవుడిలాగా చూశారు. ఇక్కడ ఇందాక అడిగారు కదా, గాలి సోకుతుందా గురువు గారు అనేది. శివుడికి గాలి సోకదు. పార్వతీమాత శివుడిపై అలా ప్రేమ పెట్టుకోవడం తప్పులేదుగా నా తల్లి. ఇప్పుడు నీ భర్త నీకు గొప్ప, నీ భర్త లోకాన్ని ఏలిండి అనుకుందాం, స్వయంగా నీ భర్తే లోకాన్ని ఏలేవాడే అనుకుందాం. ఇంటికి వచ్చాక నీ భర్తన లోకాలను ఏలిన శివుడా? బాగా గమనించు. కడప దాటాక నీ పెనిమిటి, నీ శరీరం మీద నుంచి నీ అంతరాత్మవై అన్ని హక్కులు ఉన్నవాడు ఒక మగాడు. కాబట్టి ఏంటంటమ్మో, ఆయన బాగుండాలని పార్వతి మాత ఇచ్చినా కూడా అది పాపం కాదు, పుణ్యమే. దేవుళ్ళకి దేవుళ్ళు ఇచ్చుకుంటారా అంటే, మరి దేవుళ్ళకు దేవుళ్ళు ఇచ్చుకుంది పురోహితులకి తెలుసు, పురోహితులు ఇచ్చుకుంది ఇప్పుడున్న సామాన్య మానవులకి ఒక పసుపు కుంకుమ భాగ్యం ఎలా తెలుసు అంటే, శాస్త్ర గ్రంథాల్లో ఏం రాసి ఉందంటే మనం పాటిస్తున్నదంతా మనకంటే ముందు పెద్దవాళ్ళు అనుభవించి రాసిన రాతలే కదా, అంతకుమించి తేడా లేవు కదమ్మా. అందుకంటే దేవుడు ఎవరికి ఏం విషయం చెప్పాడు, కారణ జన్మల కళలో ఏం చెప్పాడు. అరుంధతి ఉంది, మీకు తెలుసా అమ్మ అరుంధతి ఎంతటి మహాపతివతం మీకు తెలుసా? భూమండలంలో మొట్టమొదటి స్థానంలో ఉన్న మొట్టమొదటి పవిత్రత ఒక పతివత అరుంధతి.
ఆవిడని అగ్గి కూడా పట్టుకోలేదు ఇంతవరకు. అగ్గి కూడా ముట్టుకోలేదు. శివపురాణంలో రాసి ఉంటుంది అగ్గి అందరినీ అపవిత్రత చేయాలి. 6 పతివ్రతలమ్మ, అందులో రావణాసుడి భార్య కూడా ఉంది, సీతాదేవి కూడా ఉంది, మండోదరి. ఇలా ఉన్న దాంట్లో అమ్మ అరుంధతి అందరినీ రావణాసురుడు ఈ మన అగ్ని అందరినీ తాకగలిగింది. అంటే ఎలా అంటే పతివ్రతవా కావా తెలుసుకోవడానికి అని చెప్పి ఒక పరీక్ష పెట్టిన సమయంలో అందరూ వచ్చి అగ్నిని తాకారు, కానీ అగ్ని మాత్రం ఈ అరుంధతిని తగలలేదు. వచ్చి అంతటి మహాపతివత వచ్చి నన్ను తగలడమా అని చెప్పేసి అగ్గి వెళ్ళిపోయిన సందర్భాలు శివపురాణాల అక్షరాలు రాసున్నాయి. అలాంటి పతివత కూడా ఏం కోరుకుందంటే అమ్మా, నువ్వు అడిగిన సందర్భానికి వాయనం ఎందుకు అన్న విషయం చెప్తున్నా. ఒక వయసులో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అమ్మ స్వయంవరం ప్రకటించాల్సిన సమయం వచ్చింది, నీకు పెళ్లి చేయాలి అరుంధతి నా బిడ్డ, యువరాజులు వస్తున్నారు, రాజులు వస్తున్నారు కదా అని చెప్పిన ఆ సందర్భం అందరూ వచ్చి చూసిన తర్వాత ఎవరిని కూడా చూసి మెచ్చలేదు ఆవిడ. ఎంతమంది రాజులు వచ్చినా మెచ్చలేదు. మెచ్చకపోయిన ఆ తరుణాన్ని ఏం చేసింది తెలుసా అమ్మ, తండ్రి ఎవరో నువ్వు తెచ్చిన వాళ్ళు నాకు నచ్చలేరు, నాకు నచ్చిన వాడు ఫలానా ఊరిలో ఉన్నాడు, ఫలానా రాజు కొడుకు, కానీ రాజ్యం లేదు, ఓడిపోయాడు, అన్నీ కోల్పోయాడు, సర్వం కోల్పోయాడు అని అన్నాక అదేంటమ్మా మనం రాజవంశంలో పుట్టాము, రాజనీతి ప్రకారంగా పెళ్ళిళ్ళు చేయాలి కదా అని అంటే, లేదు నాకు ఆయననిచ్చి పెళ్లి చేస్తే చెయ్యండి, లేదంటే నాకు పెళ్ళి వద్దు అని అన్న ఆ తరుణం ఈయన ఏం చేస్తాడంటే, తల్లిదండ్రులు ఇద్దరు కలిసి అరుంధతి తండ్రి పేరు అసుపతి, ఇద్దరు వెళ్ళి ఆయనను తీసుకురండి, జాతక బలాలు చూయించండి, ఆయనకు జరగబోయే కార్యక్రమాలు నాలాంటి ఒక రాజు బిడ్డని చేసుకోవాలి అంటే ఆయన ఏ విధంగా ఉన్నాడో చూడాలి అని అన్నప్పుడు గుణవంతుడై ఎంతో చాలా బాగా కనబడితే జాతక బలం చూస్తారు తల్లి. చూసినప్పుడు ఆయన కరెక్ట్గా 365 రోజులకి చనిపోతాడని రాసుంటుంది. 365 రోజులకే మరణం. అరుంధతి చేసుకుపోయే ఒక పెనిమిటి భర్త 365 రోజుల తర్వాత చనిపోతే ఎలా చేస్తావమ్మా అని అడిగితే, నాకు ఆయన్నే కావాలని పట్టుబడితే అమ్మ రాజ్యం నుంచి నిన్ను బహిష్కరిస్తాం, పెళ్లి చేసుకొని నువ్వు వెళ్ళిపోవాలి, కానీ మా దగ్గర నుంచి ఎలాంటి వాయనాలు నీకు అందవు, అంటే హంగు అరబాటం కానీ ఇంకేదైనా బంగారు వంతులు కానీ ఇంకేది ఇవ్వం మేము అని చెప్తే మీ ఇష్టం, నాకు నచ్చాడు తీసుకుంటున్నాను, పెళ్లి చేసుకుంటున్నాడు, ఆయన పేరు సత్యవంతుడు, పెళ్లి చేసుకుంటుంది వెళ్ళి అరుంధతి. ఏమ్మా నన్ను వరించావే నువ్వు అది ఇదని అడుగుతాడు. నా దగ్గర ఏమీ లేదు కదా, కట్టెలు కొట్టేతేనే నాకు అక్కడ ఏదైనా జరుగుతుంది అని అంటే, ఏదైతే అరుంధతి అమ్మ బయటికి వెళ్తుందమ్మా ఒక చీరతో, నార చీరతో, మామూలు చీరతోనే వస్తుంది బయటికి. పెళ్లి చేసుకున్నాక ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఈవిడ ఒంటి మీద ఉంటే బట్టలు వాళ్ళ ఒంటి మీద, వాళ్ళ ఒంటి మీద ఉంటే బట్టలు వీళ్ళు ఒకటే ఒంటి మీద బట్టలు ఉండాలంతే. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కరి మీదే బట్టలు ఉంటాయి, ఇంకొక అతనికి బట్టలు ఉండని సమాజం అప్పట్లో. అప్పుడు ఏం చేస్తారంటే, సంవత్సరం దగ్గరికి పడుతున్న తరుణంలో నా తండ్రి పరమేశ్వరుడు అప్పుడు దిగుతాడు భూమండలానికి, భవతి భిక్షాందేహి అని. అంటే మునివర్య మమ్మల్ని క్షమించండి, మేము కడప దాటి రాకూడదు, నా పెన్మిటి బయట ఉన్నాడు, వచ్చాకే నేను వస్తాను బయటికి మీకు భిక్ష వేయడానికి అని అంటాడు. అన్న తర్వాత కొద్దిసేపు ఆగుతానని ఆగుతాడు. అలా 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 ఒక 4-5 గంటల సమయం తండ్రికి కోపం వస్తుంది. ఇల్లేమో అలంకరించి పెట్టావు, చూస్తే ఎంత అందంగా చందంగా పెట్టావు, నువ్వు బయటికి వచ్చి భిక్షాటన వేయలేవా నాకు అన్న తరుణం. అప్పటికే సత్యవంతుడు వస్తాడు. ఇక రాగానే లోపలికి వెళ్ళగానే ఆవిడ బయటకు వస్తుంది. ఈయన బట్టలన్నీ ఈ తీసిన ఈ యొక్క పైన ఈ పంచ ఇవన్నీ తీసేసి అరుంధతి అమ్మ కట్టుకొని బయటకు వచ్చి కొంచెం ఆయన గారికి భిక్ష ఇస్తుంది. అది కూడా చాలా చిన్న భిక్ష వేయగానే, ఏమో ఏదో పంచభక్ష పరమన్నాలు పెట్టినట్టు నన్ను 4 గంటలు బయట నిలబెట్టావు, ఆయన ఎవరో నీ పెనిమిటి రాగానే నువ్వు బయటకు వచ్చావు అని అంటే, తల కిందకి పెట్టి క్షమించండి స్వామి, నన్ను మాకు ఉన్నది ఒకే చీర ఒకే దుస్తువు, నా పెనిమిటికి కట్టుకుంటే నేను, లేదా మీ ఇద్దరిట్లో ఒకళ్ళు బయట ఉంటే ఒకళ్ళు లోపటే ఉండేది. ఉదయాన్నే నా పెనిమిటి లేవక ముందుకు లేచి ఇల్లంతా శుభ్రం చేసి ఆయనకి ఇచ్చిన ఈ దుస్తులు ఆయన మళ్ళీ ఊరంతా వెళ్ళి అన్ని పనులు చేసుకొని వచ్చాక నేను కట్టుకొని వంట చేస్తే కార్యక్రమం అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆమె ఆ యొక్క మహత్యాన్ని, ఆ యొక్క ఇల్లు శుభ్రత, భర్తకిచ్చిన గౌరవాన్ని, ఆయన లేకుండా బయటికి రాకుండా ఇచ్చిన ఆ యొక్క భిక్షని దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించి వెళ్తాడు. వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఆమె ఇలా నమస్కారం పెట్టి ఇలానే ఉంటుందమ్మా. లోపలికి వచ్చిన తర్వాత కరెక్ట్గా 1 మాసం దాటాక దిగుతాడు యముడు దున్నపోతుపై. ఎందుకంటే సంవత్సరం పడ్డది కదా, ఈయన తీసుకెళ్ళాలి కదా సత్యవంతుడిని. వచ్చి పాశం వేస్తాడమ్మా. పాశం వేస్తే అరుంధతి అమ్మ అడ్డుపడుతుంది. వలదు నా తండ్రిని, నా యొక్క భర్తని తీసుకుపోకూడదు నీవు అంటే, లేదు సృష్టి ధర్మంలో ఎవరు ఆపడానికి లేదమ్మా, నీ భర్త అయినా ఎవరైనా తల్లి అరుంధతి తీసుకెళ్ళాలి అని అంటే, అప్పుడు నేను వస్తాను నా పెన్మిటితో అని మొదట అరుంధతి, ఆ తర్వాత పెన్మిటి దున్నపోతు మీద పోతూ ఉంటారమ్మా.
ఆ విధంగా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అడుగుతుంది అమ్మ, ఆయన అడుగుతాడు, అమ్మ నువ్వు నా ఎంబడి రాకూడదు, నీ ఆయుష్ చాలా పెద్దది, నీ వెళ్ళి రాజ్యాన్ని అనుభవించాలి, నీ వల్ల చేయాల్సిన గొప్ప కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అది అని చెబుతూ ఉంటే, లేదు నా రాజ్యమే అయినా, నా రాజే అయినా, నా దేవుడే అయినా, నా పరమాత్ముడే అయినా అని చెప్తుంటుంది. లేదమ్మా నీకేం కావాలో చెప్పు అని అంటాడు. నాకు ఏమీ వద్దు అని అంటాడు. చెప్పమ్మా ఏం కావాలో అని అంటే, మా అత్త మామలకి కళ్ళు కనబడవు, వాళ్ళ కళ్ళు కనబడేలా చేయండి అంటాడు. కళ్ళు కనబడాలా, ఆయన ఆశీర్వాద బలం ఇస్తాడు. తర్వాత ఏం కావాలి అని అంటే, సువిశాలమైన రాజ్యాన్ని సంపాదించే స్థితిగతులు ఉన్న నా భర్త కేవలం కట్టెల వ్యాపారమే చేసి కట్టెలు కొట్టొచ్చే నా కడుపు నింపుతున్నాడు. ఒక రాజ్యాధికారి అలా ఉండడం చాలా చిన్న చూపు నాకు అయిపోయింది. మా అమ్మ నాన్నల దగ్గర విలువ లేకుండా పోయింది కదా నా పెనిమిటి విషయం అని అంటే, సకలం ప్రాప్తిరస్తూ అని ఆశీర్వాదం ఇస్తాడమ్మా. ఇచ్చిన తర్వాత ఇంకో విషయం అడుగుతుంది. ఇంకెన్ని అడుగుతావమ్మా నీవు వరాలు అని అంటే, లాస్ట్ అడుగుతా నా సౌభాగ్యం నిండుగా ఉండాలని నేను ఆశీర్వాదం అడిగాను అని అంటే, అప్పుడు అంటాడు నేను ఇచ్చే అధికారం లేదమ్మా, నీ పెనిమిటిది అక్కడికి ఆగిపోయింది అని అనగానే వీళ్ళు ఇద్దరు దాటి పొలిమేర వస్తుందమ్మా. పొలిమేర బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పొలిమేర ఇప్పటికీ ఊర్లలో ఉంది. ఆ పొలిమేర దాటంగానే అక్కడ నుంచి నా తండ్రి పరమాత్ముడి మాట గట్టిగా వినబడుతుంది. అహం శివం అని వినబడంగానే ఒక్కసారి వదులుతాడు ఆయన పాశాన్ని, యముడి చేతిలో ఉన్న పాశాన్ని వదలగానే శివుడు అక్కడి నుంచి ఇలా కనబడుతుంది. యమా నేను ఇచ్చాను కదా అరుంధతికి మాట, దీర్ఘంగా సుమంగలిగా ఉండాలి అన్న ఆశీర్వాద బలం, ఎంతటి ధైర్యం నీకు తీసుకెళ్తావని అన్నప్పుడు అప్పుడు ఈ అరుంధతికి అమ్మకు అర్థమవుతుంది, ఆహా పరమాత్ముడు ఇచ్చిన మాటలో అంతటి మహత్యం ఉన్నదా, నేను ఇచ్చిన భిక్షాటంలో అంత విలువ ఉన్నదా, ఒక పతివతకి ఎంతటి విలువ ఉన్నదా అని చెప్పినప్పుడు ఆ యముడు ఆ పొలిమేర దాటి నమస్కారం పెట్టి దీర్ఘాయుష్మాన్ భవ అన్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఏమంటారంటే, ప్రతి స్త్రీ ప్రతి ఆడది ఇచ్చినది ఒక వాయినాన్ని తీసుకున్నప్పుడు, సౌభాగ్యాన్ని కాపాడుకున్నప్పుడు, ఆరోగ్యాలను కాపాడుకున్నప్పుడు నీవే అరుంధతి నక్షత్రమై ఉంటావు పైన. ప్రతి ఒక ముహూర్త బలం చూస్తున్నప్పుడు అరుంధతి నక్షత్రం చూడండి ముగిసదు, ఒక పెళ్ళి ఎప్పటికీ చూస్తున్నాం కదా. అరుంధతి అంతటి పవిత్రత, అంతటి పతివత, ఒక భర్తను కాపాడింది, ప్రాణాన్ని ఆయుష్ను కాపాడింది. కాబట్టి ధర్మశాస్త్రాల్లో రాసున్న గొప్పతనం మన ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదమ్మా ఈ విషయం. తెలుసుకోవాలి. అరుంధతి అని అంటే అరుంధతి కాదు అక్కడ జరిగింది, అరుంధతి అమ్మ చేసిన గొప్ప పని. ఈ రోజుల్లో భర్త ఆరోగ్యం బాగలేదంటే వెళ్ళిపోయేసి విడాకుల పేపర్లు పంపుతున్నారు నా తల్లి. ఇక్కడ ఘనకార్యాలు చేస్తున్నాము మనం, భర్త పక్కన ఉంటే సస్తే పుణ్యం తల్లి, డబ్బులతో సస్తే పుణ్యం వస్తుందా? ఆలోచించండి మీరు. నువ్వు అడిగిన ప్రశ్న చాలా లోతైంది. వాయినానికి ఇచ్చుకోవడానికి అరుంధతి వరకు ఎందుకు వెళ్ళామంటే, అసలు వాయినం అనేది భర్త జీవితాన్నే కాపాడగలిగిన ఒక స్త్రీ ఒక ప్రాణాన్ని కాపాడలేదు ఆ తల్లి. అందుకని మీరన్న ఈ వాయినాలు అనేది ఇప్పటి నుంచి రాలేవు, పాటించాలి, ఇంకా ఎన్నో చేయాలి మనం. అంటే భర్త దీర్ఘాయుష్తో ఉండాలని తీసుకునేవి వాయనాలు వితంతువులకు ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే ఎవరికి వచ్చినా కూడా మాటలు ఎలా వస్తాయి, ఏందమ్మా ఎలా నువ్వు వచ్చి కూర్చున్నావు అన్న మాట కూడా తట్టుకోలేరు. ఇంకో మాట చెప్పాలమ్మా, గుణం అనేది చాలా ముఖ్యమైనది ఇక్కడ. కొంతమంది నిజంగా వచ్చి కూడా ఆశీర్వాదం ఇవ్వరు, ఎందుకంటే భర్తలు బాగలేకనో, ఇంకోటి బాగా తాగి ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఒక ఇంట్లో వాయినం ఇస్తున్న సందర్భం కూడా చూసాం ఫిలిం నగర్లో. భర్త బాగా తాగుతాడు, ఈమె కొడతాడు అని చెప్పి వాయినం తీసుకోవట్లేదు ఆవిడ. తీసుకోవట్లేదు అంటే ఇట్లనే నలుగురు కూర్చున్న వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ నువ్వు ఆశీర్వాదం ఇవ్వాలి, మా ఇంట్లో పనిచేసేదాన్ని గత ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నావు కదా, నీ భర్త ఎప్పుడో ఒకసారి వచ్చిపోతాడు తాగుతాడు అంటే తప్పు కదమ్మా అది అన్నాడు. అంటే మనసు ముఖ్యమైనది ఇక్కడ. అంటే ఆయన చూడండి, ఒక ఊర్లో పెరిగిన మనిషి 60 ఏళ్ళు ఉంటుందమ్మా. కాబట్టి వాయనానికి ఉన్న ఆ యొక్క పవిత్రతని నా భర్త తాగొచ్చి అది చేస్తాడు, ఎక్కడ పోయి నేను ఇలా ఆశీర్వదిస్తే వాళ్ళ కుటుంబంలో చిన్న ఏదైనా చెడు మచ్చి వస్తుందేమో అన్న గొప్పతనం విలువైంది అక్కడ. ఇక్కడ చూడండి, అంగు అరపాటం బంగారం వేసేసుకొని వచ్చేసి మన వాళ్ళు ఎన్నిస్తారు, ఎక్కడి నుంచి ఇచ్చారో ఇక్కడ కిందికి మీద కన్నీళ్ళకి పెట్టేస్తారు కదా, అది ఆశీర్వాద బలం కాదు కదా తల్లి, వాయనానికి విలువ అది. అందుకని మనసు ద్వారా చాలా మంది ఆశీర్వాదం ఇస్తారు, అది చాలా ప్రత్యేకమైనది కూడా తల్లి. అందుకని మన వాళ్ళు చాలా మంది చూడండి, ముసలి కాళ్ళు మొక్కుతారు వెళ్ళి, అవి సంబంధం లేని వాళ్ళ కాళ్ళు మొక్కుతారు వెళ్ళి, వాళ్ళ బలమైనది అది. మన హిందూ సంప్రదాయంలో వాయనం అనేది చాలా 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 గొప్ప తల్లి. మీరు అడిగిన ప్రశ్న తెలిసి అడిగినా తెలియకుండా అడిగినా ప్రతి ఆడపిల్ల వినాలి, తెలుసుకోవాలి వాయనానికి విలువ ఎందుకుందని. మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు. నమస్తే. నమస్తే అమ్మా.